రోజు ఉపవాసం గురించి జ్ఞాపకం చేస్తాం. మొదటిగా ఎందుకు ఉపవాసము, వై ఫాస్టింగ్, ఎందుకు ఉపవాసం? ఫస్ట్ గా నేను ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఇది మొదటి మాట. చూద్దామండి దానికి జవాబు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకు ఉపవాసం ఉండాలి పాస్టర్ గారు? వై ఐ ఫాస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే ప్రభు చెప్పిన మాట చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ప్రభు చెప్పిన మాట, ఇప్పుడైనను మీరు ఎలా ఉండండి? ఉపవాసం ఉండి. చూడండి మొదటి మాట, ఎందుకు ఉపవాసం ఉండాలంటే ఉపవాసము అనేది ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆజ్ఞ. ఉపవాసం ఉండమని ప్రభువే చెప్పాడు. జీవితంలో చేయకూడని పనులు చేసి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ ఎక్కడ ఫలభరితమైన బ్రతుకు లేకుండా, ఆశీర్వాదం లేకుండా, దేవుని ఆయాస పెడుతూ దేవుని విరోధమైన జీవితాన్ని జీవిస్తూ కదండి, కుటుంబంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఎక్కడ త్రోవ తప్పిపోయావో, ఎక్కడ దేవుణ్ణి ఆయాస పెడుతున్నావో ఆ పరిసరాలన్నీ గుర్తు చేసుకొని ప్రభు అన్నాడు, ప్రజలు చెప్పాడు, మీరు ఇప్పుడైనా మీరు ఎలా ఉండండి? ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ నా దగ్గరికి మీరు తిరిగి వస్తే నేను మీ పాపాలు క్షమించి మీకు సమాధానం ఇస్తాను. చూడండి, ఉపవాసం ఉండమని ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్పాడు. చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఇది సిబిసిలో చెప్పిన మాటగా. ఉపవాసం ఉండమని ప్రభువే చెప్పాడు. ఎందుకు నేను ఉపవాసం ఉండాలి అంటే, విశ్వాస జీవితంలో ఎక్కడ జారిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, దేవునికి విరోధమైన జీవితాన్ని ఎక్కడ జీవిస్తూ వచ్చావో, ప్రభువుని ఎక్కడ ఆయాస పెడుతూ వచ్చావో, ప్రభుకి ఎక్కడ గాయాలు కలిగిస్తూ వచ్చావో, ప్రభువుని దుఃఖి పెడుతూ వచ్చావో, ప్రభు అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి జీవితాన్ని బాగు చేసుకొని తిరిగి రండి నా దగ్గరికి. నేను కరుణా వాత్సల్యములు గల దేవుడను. నేను మిమ్మల్ని క్షమించి, మీ పాపాలు క్షమించి మీకు విడుదల ఇస్తానని ప్రభు. కాబట్టి ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, మొదటి మాట చెప్పండి, ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉండమని నా ప్రభువే చెప్పాడు. చెప్పండి, ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు? ప్రభు కదండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా దేవుని కాడ మన తప్పులు ఒప్పుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో, ప్రభా నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నీకు ఆయాసకరమైన పని చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నా బ్రతుకును మార్చయ్యా అని దేవుని కాడ విరిగి నలిగిన మనసుతో ప్రభుని మనం ఏం చేయాలి? గోజాడుకోవటానికి గొప్ప అవకాశం. ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి సమీపంగా జీవించాలి. దేవునికి సమీపంగా బ్రతికేటప్పుడు దేవుని కాడ యథార్థంగా మన తప్పును మనం ఒప్పుకోవాలి. చెప్పండి, ఈ రాత్రి ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇంకా నీ తప్పులు ఒప్పుకోకుండానే వెళ్ళిపోతున్నావా? 2 రకాల విశ్వాసులు ఉంటారంట. దేవుని బిడ్డలు 2 రకాలు. ఒకటి, పాపాన్ని దేవుని కాడ ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు మొదటి రకమైతే, ఒప్పుకొని దేవుని కాడ కప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు 2వ రకం. మీరు ఏ రకమైన విశ్వాసులు? ప్రార్థనకు వచ్చి కూర్చుంటున్నారు, ఉపవాస ప్రార్థనకు వచ్చారు, ఈరోజు 8వ రోజు. మీ పాపాన్ని ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారా? ఇంకా కప్పుకొనే వెళ్ళిపోవటానికి ఇష్టపడతారు? దావీదు 32వ కీర్తన రాస్తాడు. ఒక బలమైన మాట చదువుదాం. ఆ కీర్తనలో దావీదు ఏమంటాడంటే, 32వ సంకీర్తన దావీదు రాసిన కీర్తన
చూడండి ఆ కీర్తన దావీదు ఏమన్నాడు, 32వ సంకీర్తన. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. అనండి గట్టిగా, నా దోషమును కప్పుకొనక. ఏం చేయొద్దు, ఏం చేయొద్దు? డోంట్ కవర్ సిన్ బట్ కన్ఫెస్ సిన్. మీ పాపాన్ని కప్పుకోవటానికి ప్రయత్నం చేయబాకండి. ఎంత కప్పుకుంటే ప్రమాదం, పాపం కప్పుకుంటే ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని కాడికి వస్తున్నావు, ఏ పాప ఒప్పుకోకుండా కప్పుకొని పోతున్నావో దేవుని వాక్యం చెప్తుంది కదా, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మొదటగా ఎందుకు ఉపవాసం? వై ఫాస్టింగ్ అంటే ఏమి నేర్చుకున్నాం? ఉపవాసం చేయమని ఎవరు చెప్పారు? నా ప్రభు ఆజ్ఞాపించాడు. చెప్పండి, ఉపవాసం చేయమని. వారానికి చాలా సంతోషం ఒక సమయంలో, కానీ పిల్లలకి నేర్పించండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్పించండి కదా. తల్లిదండ్రులు మీరు నేర్పిస్తేనే. 58:3 మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు ఉపవాసం అని చెప్తున్నారు, మళ్ళా ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. మీ పనివారి చేత ఏం చేస్తున్నారు? కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు. అమ్మా, ఇట్లా ఎవరన్నా వచ్చారా ప్రార్థనకు వస్తున్నారు, ఉపవాస ప్రార్థననే చెప్తున్నారు. ఎలా వస్తున్నారు? మీరు కలహపడుచు. చెప్పండి, ఎలా ఎలా అంటే మాన్లా చర్చిలో కూర్చున్నా ఇంకా కమ్మగా 10 నిమిషాలు ప్రశాంతంగా ప్రభుస్వరం విందాం, అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఈ ఆరాటం మనకు లేదు. మీరు కలహపడుచు. రెండవది వివాదము చేయొచ్చు. ఏం చేయొచ్చు? వివాదం చేయొచ్చు. మూడవది అన్యాయముగా గుద్దులాడుచు. ఎట్లా అంట? దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? న్యాయం చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? కానీ కొంతమంది నోరు తెరిస్తే అన్యాయమే. అత్త సొమ్ము అల్లుడు ఏం చేశాడంటే, నీకేంది, నీ గోడిచ్చాడు హక్కు, నీ గోడిచ్చాడు. మా అత్తదండి, మీ నాన్న చెయ్యి. అత్త సొమ్ము అల్లుడు దానం, నీ గోడిచ్చాడు హక్కు. అన్యాయముగా ఏం చేస్తున్నారు? గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా.